లక్ష్మీదేవి మనస్సు మెప్పు పొందినవాడవు, చక్రవాళ పర్యంతం పేరెన్నిక గన్నవాడవు, లోకాలన్నింటికీ ప్రభువైన వాడవు, మంచి యశస్సు కలవాడవు, సంసార భయాలను నివారించే వాడవు, గోకులంలోని వారికి కల్పవృక్షం వంటి వాడవు, నందగోపుని కుమారుడవు అయిన శ్రీకృష్ణ అవధరించు. సమస్త పురాణ గాథల రహస్యాలను తెలుసుకోవడంలో విఖ్యాతుడైన సూతుడు సౌనకాది మహామునులతో ఈ విధంగా చెప్పాడు. మునులారా, బాదరాయణుని కుమారుడైన శ్రీసుకుడు పుణ్యాత్ముడు, ఉత్తరానందనుడు అయిన పరీక్షిత్తుకు భరతుని చరిత్ర చక్కగా వినిపించి ఆ తర్వాత తగిన రీతిలో ఇలా అన్నాడు. భరతుని కుమారుడైన సుమతి ధర్మయుక్తంగా పరిపాలన సాగిస్తున్న సమయంలో దుర్మార్గులైన పాషండులు తమ మతాన్ని స్థాపించాలని అతని దగ్గరికి వచ్చి ఈ విధంగా పొగడసాగారు. ఓ రాజా, మేము నిత్యము బుద్ధ భగవానుని కొలిచినట్టుగా నిన్ను కూడా సేవిస్తాము అంటూ ప్రియోక్తులతో తమ ధర్మాలను సుమతికి బోధింపసాగారు. వేదనిందలైన పాషండకులు క్రమంగా సుమతిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అటువంటి సమయంలోనే సుమతి భార్య అయిన దేవసేనకు దేవతాజిత్తు అనే కొడుకు పుట్టాడు. అతనికి ఆసురి అనే భార్య వల్ల దేవద్యుమ్నుడు అనే సుపుత్రుడు జన్మించాడు. మహాపురుషుడైన ఆ దేవద్యుమ్నునికి ధేనుమతి వల్ల పరమేష్ఠి పుట్టాడు. సత్యసంధుడైన అతనికి సువర్చల వల్ల ప్రతీహుడు కలిగాడు. అతడు చాలా గొప్పవాడు. అందువల్ల జనులకందరికీ బ్రహ్మోపదేశం చేశాడు. అతడు పరిశుద్ధమైన మనస్సుతో హరిస్మరణ చేస్తుండేవాడు. ఆ ప్రతీహుడికి ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత అనే 3 కుమారులు పుట్టారు. వారు 3 యజ్ఞాలు చేయడంలో నిపుణులు. వారిలో ప్రతిహర్తకు స్తుతి అనే భార్య వల్ల వ్యోముడు, భూముడు అనే 2 కొడుకులు పుట్టారు. వారిలో భూమునికి ఋషికుల్య అనే భార్య వల్ల ఉద్గీతుడు అనే కొడుకు పుట్టాడు. అతనికి దేవకుల్య వల్ల ప్రస్తోత అనే కుమారుడు జన్మించాడు. ఆ ప్రస్తోతకు వరరుత్స వల్ల విభుడు అనే కొడుకు పుట్టాడు. అతనికి భారతి వల్ల పృథుసేనుడు కలిగాడు. ఆ పృథుసేనునికి ఆకోతి వల్ల నక్తుడు జన్మించాడు. ఆ నక్తుని కుమారుడే గయుడు. ఆ గయుడు రాజర్షులలో చాలా గొప్పవాడై ఎంతో కీర్తి గడించాడు. సకల జీవరాశులను రక్షించడానికి విష్ణువు సత్వప్రధానమైన దేహం ధరించి ఆత్మతత్వాన్ని తెలిసినవాడుగా గయుని రూపంలో ఉన్నాడు. గయుడు మహాసద్గుణ సంపన్నుడు. ఆ మహానుభావుని కథలన్నీ పురాణవేత్తలైన మహాత్ములకు బాగా తెలుసు. వారందరూ గయుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నారో చెబుతాను, నీవు శ్రద్ధగా వినుము. పరీక్షిత్ నరేంద్ర, గయుడు ధర్మ మార్గానుసారంగా ప్రజలను సత్కర్మలలో నియోగిస్తూ, మంచి మాటలతో బుజ్జగిస్తూ, మంచి పనులను ప్రోత్సహిస్తూ, అవసరమైనప్పుడు గట్టిగా మందలిస్తూ, ఎంతో సంతోషిస్తూ పరిపాలించాడు. యజ్ఞాలు నియమాలతో నిర్వర్తించే వేళ తన మనస్సులో యజ్ఞపురుషుడైన ఈశ్వరుణ్ణి నిలిపి సేవించాడు. హృదయస్థుడైన ఈశ్వరుని సందర్శించాడు. సకల జీవరాశికి ఆనందం కలిగేలాగా స్వాభిమానం లేకుండా భూమిని పరిపాలించాడు. సత్య విషయంలో, మంచివారిని సేవించడంలో, ధర్మ సంబంధంలో, యజ్ఞకర్మల విషయంలో గయుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడే గాని మానవ మాత్రుడు కానే కాదు. మహాపురుషులకు ఎటువంటి గుణాలు ఉండవలెనో అటువంటి గుణాలు కలవాడు గయుడు. ఆ కారణం వల్ల దక్ష ప్రజాపతి పుత్రికలైన శ్రద్ధ, మైత్రి, దయ మొదలైన దేవతలు తమంత తాముగా వచ్చి వరాలు ప్రసాదించారు. భూదేవి ఆయనకు కామధేనువయింది. వేదాలు కోరిన కోరికలు అనుగ్రహిస్తున్నాయి. యుద్ధంలో పరాజయం పొందిన రాజులు కప్పం చెల్లిస్తున్నారు. బ్రాహ్మణులు తమ పుణ్య సంపదలలో 6వ భాగం పంచి ఇస్తున్నారు. ఎడతెగని సోమపానంతో, శ్రద్ధా భక్తులతో నిర్వహించబడే యజ్ఞాలతో ఇంద్రాది దేవతలు సంతృప్తి పడుతూ ఆయా యాగాల ఫలాలను ప్రసాదిస్తున్నారు. బ్రహ్మ మొదలు గడ్డిపరక పర్యంతం అన్ని రకాల ప్రాణులను గయుడు సంతృప్తిపరిచాడు. ఇందువల్ల శ్రీహరి కూడా సంతుష్టుడైనాడు. ఈ విధంగా గయుడు చాలా కాలం రాజ్య పరిపాలన గావించాడు. అలాంటి గయునికి జయంతి వల్ల 3 కొడుకులు పుట్టారు. వారే చిత్రరథ, స్వాతి, అవరోధనులు. చిత్రరథునికి ఊర్ణ వల్ల సమ్రాట్టు, సమ్రాట్టుకు ఊర్మిళ వల్ల మరీచి, మరీచికి బిందుమతి వల్ల బిందుమంతుడు జన్మించారు. ఆ బిందుమంతునికి సరఘ వల్ల మధువు, మధువుకు
సుమనస వల్ల వీరవ్రతుడు, వీరవ్రతునికి భోజ వల్ల మన్యు ప్రమన్యులనే ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో మన్యువుకు సత్య వల్ల భువనుడు, భువనునికి దోష వల్ల త్వష్ట, ధర్మాత్ముడైన త్వష్టకు విరోచన వల్ల విరజుడనేవారు జన్మించాడు. ఓ రాజా, ఆ విరజునికి విషూచి వల్ల 100 కుమారులు పుట్టారు. ఆపై ఒక కన్యక కూడా జనించింది. తమ భూపతికి కలిగిన సంతాన సంపత్తికి సకల జనులు సంతోషించారు. ప్రియవ్రతుని వంశంలో విరజుడు చివరివాడు. ఇంద్రుని తమ్ముడైన ఉపేంద్రుని లాగున అతడు రాజవంశంలో రాణించాడు. ఈ విధంగా పలికిన సుఖమహర్షి మాటలకు అభిమన్యు కుమారుడైన పరీక్షిత్తు చాలా సంతోషించాడు. ఇంకా విష్ణు మహిమలను వినాలనే కుతూహలంతో మరల ఈ విధంగా ప్రశ్నించాడు. మునీంద్ర, ఎందాక సూర్యరశ్మి ప్రసరిస్తుందో, ఎందాక నక్షత్రాలతో కూడిన చంద్రుని కిరణాలు వ్యాపిస్తుంటాయో అందాక ప్రియవ్రతుని రథచక్రాల ఒరిపుడుల వల్ల 7 ద్వీపాలు 7 సముద్రాలు ఏర్పడ్డాయని చెప్పారు గదా. ఆ ద్వీపాల పరిమాణాలను, సముద్రాల పరిమాణాలను సవిస్తరంగా తెలియజెప్పు. ఈ లోకమంతా గుణమయమైన శ్రీహరి స్థూల స్వరూపమే. అందువల్ల అటువంటి భావనను లోకమందు నిలిపినట్లయితే నిర్గుణము, సూక్ష్మము, స్వయం ప్రకాశము, బ్రహ్మస్వరూపము అయిన వాసుదేవుని యందు మనస్సు సుస్థిరంగా లగ్నమవుతుంది. అందుచేత ద్వీపాలకు, వర్షాలకు, సముద్రాలకు సంబంధించిన విశేషాలను సవిస్తరంగా తెలుపవలసింది అని ప్రార్థించగా సుఖయోగి పరీక్షితుతో ఇలా అన్నాడు. రాజా, నీవడిగిన దానికి సమాధానం చెబుతాను, విను. ఈ సముద్రాలు, ఈ ద్వీపాలు, ఈ భూభాగం అన్నీ కూడా శ్రీహరి మాయ వల్ల పుట్టిన వైభవాలే. వాటిని సంపూర్ణంగా వర్ణించి చెప్పడం ఎవరికి చేతనవుతుంది? నాకు తెలిసినంత వరకు సంక్షిప్తంగా చెబుతాను, నీవు ఏకాగ్రచిత్తంతో వినుము అని సుఖమనీంద్రుడు పరీక్షిత్తుకు చెప్పసాగాడు. నరేంద్ర, భూమి పద్మాకారంగా ఉంది. ఆ పద్మాకారమైన భూమిలో జంబూద్వీపం తామరాకులాగున గుండ్రంగా కనిపిస్తుంది. అది 1,00,000 యోజనాల పొడవు, 1,00,000 యోజనాల వెడల్పు కలిగి ఉంటుంది. అందులో గుండ్రటి ఆకారాలతో 9,000 యోజనాల విస్తీర్ణం గల 9 వర్షాలున్నాయి. వాటినన్నింటినీ విభజించే సరిహద్దులుగా 8 పర్వతాలున్నాయి. ఆ 9 వర్షాలలో నట్ట నడుమ ఇలావృతమనే వర్షం ఉంది. దాని నడుమ బంగారు రంగుల పర్వతం ఉంది. అదే సువర్ణమయమైన సుమేరు పర్వతం. భూమి పద్మమైతే సుమేరు పర్వతం దాని కర్ణిక. సుమేరు పర్వతం కులగిరులకే రాజు. దేవతలందరూ ఆ పర్వతాన్ని చూచి ఆశ్చర్యచకితులవుతుంటారు. ఆ మేరుగిరి 1,00,000 యోజనాల ఎత్తు కలిగి ఉంటుంది. దాని పాద ప్రదేశం 16,000 యోజనాల విస్తృతి కలిగి అంతే కొలతగల లోతు కలిగి ఉంటుంది. పైన విస్తృతి 32,000 యోజనాలు. దానికి ఉత్తరపు దిక్కులో నీలం, శ్వేతం, శృంగం అనే 3 పర్వతాలు ఆకాశాన్ని అంటుతూ నిలిచి ఉన్నాయి. వీని విస్తారం 2,000 యోజనాలు. ఇవి తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉంటాయి. ఈ దృశ్యం చాలా రమణీయం. తూర్పు పడమరలలో ఉప్పునీటి సముద్రం వరకు ఉన్న సరిహద్దు పర్వతాలలో నీలశ్వేత శృంగవత్ పర్వతాలు క్రమంగా ఒకదానికంటే ఒకటి 10 యోజనాల తక్కువ పొడవు కలిగి ఉంటాయి. ఈ 3 పర్వతాల నడిమి ప్రదేశంలో రమ్యక, హిరణ్మయ, కురునామాలు గల 3 వర్షాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి 9,000 యోజనాల విస్తృతి కలిగి ఉన్నాయి. అవన్నీ సముద్రం దాకా వ్యాపించి ఉన్నాయి. ఆ 3 వర్షాల పొడవు నీలశ్వేత శృంగవత్ పర్వతాల పొడవుతో సమానంగా ఉంటుంది. ఇలావృత వర్షానికి దక్షిణంగా 3 సరిహద్దు పర్వతాలు ఉన్నాయి. అవే నిషధ పర్వతం, హేమకూట పర్వతం, హిమవత్ పర్వతం. ఇవి తూర్పు నుండి పడమటి వరకు పొడవు, ఉత్తరం నుండి దక్షిణం వరకు వెడల్పు కలిగి ఉన్నాయి. వీటి నిడివి నీలశ్వేత శృంగవత్ పర్వతాలతో సమానంగా ఉంటుంది. ఈ 3 కొండల నడుమ 3 భూప్రదేశాలున్నాయి. అవే హరివర్షం, కింపురుషం, భారతవర్షం అనేవి. ఇలావృత వర్షానికి పశ్చిమంలో మాల్యవంతం, తూర్పున గంధమాదనం అనే సరిహద్దు పర్వతాలున్నాయి. అవి తూర్పు పడమరలకు పొడవు, ఉత్తర దక్షిణాలకు వెడల్పు కలిగి నీలపర్వత, నిషధ పర్వతాలను ఆనుకుని ఉన్నాయి. వాటి విస్తృతి 2,000 యోజనాలు. మాల్యవంతం, గంధమాదనం అనే ఈ 2 కేతుమాల భద్రాస్వ వర్షాలకు సరిహద్దు పర్వతాలుగా ఉన్నాయి. సుమేరు పర్వతానికి తూర్పున మందర పర్వతం, దక్షిణాన మేరుమందర పర్వతం, పడమట సుపార్శ్వ పర్వతం, ఉత్తరాన కుముద పర్వతం ఉన్నాయి. ఈ 4 పర్వతాలు 10,000 యోజనాల ఎత్తు కలిగి ఉన్నవి. ఇన్నిటికీ నడుమ మేరు పర్వతం ఎత్తుగా పొడుగైన స్తంభంలాగా ఉంటే, మిగిలిన పర్వతాలు 4 పక్కలా నాటిన పొట్టి గుంజలలాగున ఉన్నాయి.
ఈ 4 పర్వత శిఖరాల మీద పతాకాలలాగున క్రమంగా పెద్ద పెద్ద మామిడి చెట్లు, నేరేడు చెట్లు, కడిమి చెట్లు, మర్రి చెట్లు ఉన్నాయి. ఈ వృక్షరాజాలు ఒక్కొక్కటి 1100 యోజనాల పొడవు, 100 యోజనాల వెడల్పు కలిగి ఉన్నాయి. ఇంతేగాక ఆ 4 పర్వత శిఖరాల మీద శతయోజన విస్తీర్ణములైన 4 పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. క్రమంగా వాని పేర్లు క్షీర సరస్సు, మధు సరస్సు, ఇక్షురస సరస్సు, నిర్మల జల సరస్సు. ఆ సరస్సులలో స్నానం చేసేవారికి స్వభావం చేతనే యోగనిష్ట, అణిమాది సిద్ధులు సిద్ధిస్తాయి. ఇంకా ఆ పర్వత శిఖరాలపైన నందనం, చైత్రరథం, వైభ్రాజకం, సర్వతోభద్రం అనే దేవోద్యానాలు ఉన్నాయి. ఆ ఉద్యానవనాలలో దేవతలు దేవకాంతలతో కూడి గంధర్వుల ఆటపాటలను ఆలోకిస్తూ ఆనందంగా విహరిస్తారు. మందర పర్వతం మీద మామిడి చెట్లున్నాయి. ఆ చెట్ల ఫలాలు పర్వత శిఖరాలంత పెద్దవి. ఆ పండ్ల రుచి అమృతం వలె ఉంటుంది. బాగా మాగిన పండ్లు చెట్ల నుండి రాలుతాయి. ఆ పండ్లు పడి పగిలినప్పుడు ఆ పండ్ల రసం అచ్చెరువుగొల్పే విధంగా మహాప్రవాహమై అరుణోదము అనే పేరుతో ప్రవహిస్తుంది. ఆ నదీ రసాలు చాలా తీయనివి, సుగంధంతో కూడినవి, ఎర్రని రంగు కలవి. ఆ నది మందరాచలం నుండి బయల్వెడలి తూర్పువైపుగా ఇలావృత వర్షాన్ని ఒరుసుకుంటూ సాగిపోతుంది. ఆ నదీ తరంగాలు అందరినీ పవిత్రం చేస్తుంటాయి. ఓ రాజా, ఆ నదీ జలాలలో పార్వతీదేవి చెలికెత్తెలు స్నానం చేస్తారు. వారి శరీరాలలోని సహజ దివ్య పరిమళాల్ని గ్రహించిన వాయువు 10,000 యోజనాల పర్యంతం సుగంధాలు వెదజల్లుతుంది. మేరుమందర పర్వతాల మీద నేరేడు పండ్లున్నాయి. ఆ పండ్లు పెద్ద ఏనుగులంత పరిమాణం కలవి. చెట్ల నుండి అవి రాలిపడి పగులగా ఆ పగిలిన పండ్ల రసమే ప్రవాహంగా ఆ కొండ మీద జాలువారుతున్నది. ఆ నేరేడు పండ్ల రసం నదిగా ప్రవహిస్తున్నది. ఆ నది పేరు జంబూ నది. ఆ నది సాటిలేనిది. ఆ నది ఇలావృత వర్షాన్ని తడుపుతూ భూభాగం మీద ప్రవహిస్తున్నది. ఆ జాంబూ నదీ జలంతో బాగా నానిన మట్టి గాలి సూర్యకిరణాల సంపర్కంతో పరిపక్వమై బంగారంలా మారిపోతుంది. ఆ కారణంగా బంగారానికి జాంబూనదం అనే పేరు వచ్చింది. మంచి వన్నెగల ఆ శుద్ధ సువర్ణంతో దేవతలు నగలు చేయించుకొని అలంకరించుకుంటారు. సుపార్శ్వం అనే కొండ పైభాగంలో 5 ప్రవాహాలు, ఒక్కొక్క ప్రవాహం 5 బారల వెడల్పు కలది, నదీ రూపంగా కనిపించేది. అవి క్రిందకి ప్రవహిస్తూ ఇలావృత వర్షం పడమటి భాగాన్ని తడుపుతూ ఉంటాయి. ఆ 5 తేనె ప్రవాహాలను ఆస్వాదించిన వారి ముఖాల నుండి వెలువడిన పరిమళం 100 యోజనాల పర్యంతం వ్యాపిస్తుంది. ఓ రాజా, కుముద పర్వతం శిఖరం మీద దృఢమైన మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రిమాను బోధ నుండి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం ఇంకా రకరకాల రుచులు కలిగిన ఆహార పదార్థాలు ఎప్పుడూ పుడుతూ ఉంటాయి. వస్త్రాలు, పానుపులు, ఆసనాలు, నగలు మొదలైన వస్తువులను ఆ వటవృక్షం ప్రసాదిస్తుంది. ఆ మర్రెమాను కోరిన కోరికలు తీరుస్తూ ఇలావృత వర్షంలో నివసించే ప్రజలకు అందరికీ సమస్త విధములైన సుఖ సంపత్తిని ప్రసాదిస్తుంది. ఆ ఆహార పదార్థాలు వాడడం వల్లను, ఆ ప్రదేశంలో ఆయాచితంగా దక్కే సుఖానుభోగం వల్లను అక్కడ ఎవ్వరికీ ముసలితనం రాదు, చర్మం ముడతలు పడదు, జుట్టు నెరిసిపోదు, శరీరం దుర్గంధం ఉండదు, మరణ భయం అసలుండదు, చలి ఎండల బాధలు అసలు ఉండనే ఉండవు. దేవతలు, రాక్షసులు, దివ్య మునీంద్రులు, గంధర్వులు మొదలైన వారందరూ ఈ కుముద పర్వతాన్ని ఆశ్రయించి పట్టరాని సంతోషంతో విహరిస్తూ ఉంటారు. నరేంద్ర, మేరు పర్వతం తామర దుద్దు. దాని చుట్టూ కురంగం, కురరం, కుసుంభం, వైకంకతం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, నిషద్ధం, శితివాసం, కపిలం, శంఖం మొదలైన పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. ఆ మేరు పర్వతానికి తూర్పు భాగంలో జఠరగిరి, దేవకూటం అనే కొండలు ఉన్నాయి. పడమట పవనగిరి, పారియాత్రం అనే పర్వతాలు ఉన్నాయి. ఈ 4 పర్వతాలు ఒక్కొక్కటి దక్షిణం నుంచి ఉత్తరం వరకు 18,000 యోజనాల పొడవు, తూర్పు నుండి పడమటి వరకు 2,000 యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. ఆ కొండలకు ఆవల దక్షిణంలో కైలాసం, కరివీరం అనే కొండలున్నాయి. ఆ కొండలు ఒక్కొక్కటి తూర్పున నుండి పడమటి దిక్కు దాకా 18 యోజనాల పొడవు, దక్షిణం నుంచి ఉత్తరం దాకా 2,000 యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. మేరువు చుట్టూ ఉన్న 8 కొండలు అగ్నిహోత్రునికి ప్రదక్షిణంగా పరచిన దర్భలలాగున నిలిచి ఉన్నాయి.
మేరుపర్వత శిఖరంలో బ్రహ్మపురం ఉన్నది. అది 10,000 యోజనాల పొడవు, అంతే వెడల్పు కల ప్రదేశం. అదంతా సువర్ణ భూమి. ఆ బ్రహ్మపురానికి 8 దిక్కులలోనూ అష్టదిక్పాలకుల పట్టణాలు ఉన్నాయి. ఓ రాజా, బ్రహ్మపట్టణంలో నారాయణుడు త్రివిక్రమత్వాన్ని ప్రదర్శించాడు. అప్పుడు ఆయన కాలిగోటి దెబ్బకు బ్రహ్మాండం పైభాగం బ్రద్దలయ్యింది. త్రివిక్రమావతారం ప్రదర్శించిన శ్రీమన్నారాయణుని వామపాదాంగుష్టం చేత బ్రహ్మాండం పైకప్పు బద్దలు కాగా ఒక రంధ్రం ఏర్పడింది. అప్పుడు వరకు వెలుపల వైపు ప్రవహిస్తున్న జలధార అంతర్వాహిని అయి త్రివిక్రమదేవుని పాదాన్ని స్పృశిస్తూ ప్రవహించింది. ఆ ప్రవాహమే భగవత్పాది అనే పేరుతో సకల లోకాల పాపాలను పరిహరిస్తూ చాలా కాలం స్వర్గంలో విహరించింది. ఉత్తానపాదుని కుమారుడు, భాగవతులలో అగ్రేసరుడు అయిన ధ్రువుడు తన ఇలవేల్పైన శ్రీహరి పాదోదకాన్ని ప్రతిదినం నిమీలిత నేత్రుడై భక్తితో స్వీకరిస్తూ ఆనంద బాష్పాలతో పులకించిన దేహంతో ఎంతో ఆదరంతో నేటికీ తలపై చల్లుకుంటున్నాడు. ఆ ధ్రువునికి దిగువ భాగంలోనే మండలాధిపతులైన సప్త ఋషులు ఉన్నారు. వారు శ్రీమన్నారాయణుని పాదోదక ప్రభావం తెలుసుకొని ఆకాశగంగలో స్నానం చేయడమే తమ తపస్సిద్ధి అని భావిస్తారు. అలా స్నానం చేయడం వల్ల తమ జన్మ చరితార్థమగుతున్నట్లు విశ్వసిస్తారు. అఖిల జగత్తులో అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణునిపై భక్తి దృఢంగా నిలిపి వేరే ప్రాపంచకమైన వస్తువులపై ఆపేక్ష లేకుండా మోక్షం కోరే వ్యక్తి ముక్తి మార్గాన్ని గౌరవించినట్లు భక్తి గౌరవాలతో సప్త మహర్షులు ఆ ఆకాశ గంగా జలాన్ని తమ జటాజూటాలలో ఈనాటికి ధరిస్తూ ఉంటారు. విష్ణుమూర్తి పాదాల నుండి వినిర్గతమైన ఆకాశగంగ లెక్కలేనన్ని దివ్య విమానాలతో నిండి సువిశాలమైన దేవమార్గం గుండా వచ్చి చంద్రమండలాన్ని ఒరుసుకుంటూ మేరుపర్వత శిఖరాగ్రానికి చేరుకుంటుంది. అక్కడి ఆ బ్రహ్మపట్టణం 4 ద్వారాల గుండా సీత, చక్షువు, భద్ర, అలకనంద అనే నామములతో 4 విధాలుగా ప్రవహించి చివరకు లవణ సముద్రంలో కలిసిపోతుంది. ఆ గంగాజలాలు తమను దర్శించేవారికి, తమలో స్నానం చేసేవారికి అమృతతత్వం ప్రసాదిస్తూ ఉంటాయి. సీత అనే పేరుతో ప్రఖ్యాతమైన నదీ ప్రవాహం బ్రహ్మపురం తూర్పు ద్వారం నుంచి ప్రవహించి కేసరగిరి శిఖరాలను తడుపుతూ గంధమాదన పర్వతం మీదుగా సాగి భద్రాస్వ వర్షాన్ని పవిత్రం చేస్తూ తూర్పు వైపున లవణ సముద్రంలో ప్రవేశిస్తుంది. బ్రహ్మపురం పడమటి ద్వారం నుండి వెలువడిన ప్రవాహం పేరు చక్షువు. ఆ ప్రవాహం మాల్యవంతమనే పర్వతాన్ని దాటి కేతుమాల వర్షాన్ని పవిత్రం చేస్తూ పడమటి సముద్రంలో సంగమిస్తుంది. బ్రహ్మపట్టణం ఉత్తర ద్వారం గుండా వెలువడిన ప్రవాహం పేరు భద్ర. అది కుముదం, నీలం, శ్వేతం అనే పర్వత శిఖరాల మీదుగా ప్రవహిస్తూ శృంగనగరం చేరుకొని అక్కడ నుండి మానసోత్తరాలైన కురుభూముల్ని పవిత్రం చేస్తూ ఉత్తర సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మనగరం దక్షిణ ద్వారం నుండి వెలువడిన నది పేరు అలకనంద. అది మిక్కిలి దుర్గమాలైన పర్వత పంక్తుల గుండా ప్రవహించి హేమకూటం, హిమకూటం అనే పర్వత ప్రాంతాలను దాటి వచ్చి చాలా ఉరవడితో కర్మక్షేత్రమైన భారత వర్షాన్ని పవిత్రం చేస్తుంది. ఆ తరువాత దక్షిణ సముద్రంలో కలిసిపోతుంది. ఓ అధిప, ప్రపంచంలో మేరువు వంటి పర్వతాలు ఎన్నో ఉన్నాయి. వాటికి పుత్రికలేమో అన్నట్లుగా పుణ్యతీర్థాలు ఉన్నాయి. వాటిని లెక్క పెట్టడం వీలుకాని పని. అవి వేల సంఖ్యలో ఉన్నాయి. జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి, తక్కిన వర్షాలు భోగభూములు. స్వర్గం నుండి భూమికి దిగి వచ్చిన వారు అక్కడ పుణ్యఫలాలు అనుభవిస్తూ ఉంటారు. భూలోక స్వర్గం వంటి ఆ వర్షాలలో జీవించేవారు 10,000 సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి ఉంటారు. 10,000 ఏనుగుల బలం కలిగి ఉంటారు. దేవతలతో సమానులుగా ఉంటారు. వజ్రదేహులై ఉంటారు. ఎంతో సంతోషంతో జీవిస్తారు. వారి ప్రవర్తనలో ఎటువంటి పొరపాట్లు ఉండవు. వారు పూజ్యులు, అంతేకాదు పుణ్యాత్ములు.
ఈ 8 వర్షాలలో ఉన్నవారు కామసుఖానంద పరవశులై మోక్షాన్ని సైతం కోరరు. అక్కడ స్త్రీలు ఒక్క పర్యాయం మాత్రం బిడ్డలను కంటారు. అక్కడ ఎల్లప్పుడూ త్రేతాయుగం ప్రవర్తిస్తుంది. ఈ 8 వర్షాలలోనూ దేవతలు తమ సేవకులు చేసే ఉపచారాలు గ్రహిస్తూ విహరిస్తూ ఉంటారు. అన్ని ఋతువులందు చివుళ్లతో పువ్వులతో ఫలాలతో నిండిన తీగెలు వృక్షాలు గల వనాలు అక్కడే ఉంటాయి. సరోవరాలలో వికసించిన పద్మాలు ఉంటాయి. ఆ పద్మాల పరిమళం అగ్రాణిస్తూ రాజహంసలు కలహంసలు విహరిస్తూ ఉంటాయి. నీటి కోళ్లు కొక్కెరలు బిగ్గురు పక్షులు జక్కవలు కొలకులలో ఈదులాడుతూ ఉంటాయి. మత్తెక్కిన తుమ్మెదలు ఝంకారాలు చేస్తూ ఉంటాయి. అటువంటి వనాలలో సరస్సులలో కొండలలో కోనలలో దేవతాస్త్రీలు విహరిస్తూ విలాసంగా ఆడుతూ పాడుతూ పకపక నవ్వుతూ పక్కచూపులు చూస్తూ కామోద్రేకం కలిగిస్తూ సంచరిస్తూ ఉంటారు. వారి విలాస చేష్టలకు ఆకర్షితులైన పురుషులు అక్కడ స్వేచ్ఛా విహారాలు చేస్తూ ఉంటారు. ఈ 9 వర్షాలలోనూ జీవులకు సరైన జ్ఞానం అనుగ్రహించడానికి నారాయణుడు అనేక రీతుల తన లీలా విలాసాలను ప్రదర్శిస్తూ సంచరిస్తూ ఉంటాడు. ఇలావృత వర్షానికి త్రిపురాసుర సంహారకుడైన శివుడు అధినేత. ఆ ఇలావృత వర్షంలో పార్వతీదేవి విహరించే ఉద్యానవనము ఉంది. ఆ వనంలోనికి పురుషులు ఎవరైనా ప్రవేశిస్తే వారందరూ స్త్రీలవుతారని జగజ్జనని శాపం. అక్కడ పార్వతీదేవి వేల కొలది చెలికెత్తలతో వచ్చి ప్రతి నిత్యము పరమశివుని పరమ భక్తితో సేవిస్తూ ఉంటుంది. ఆ ఇలావృత వర్షంలోని జనులు ఎంతో సంతోషంతో ఆయా మంత్రతంత్రాలతో పరమేశ్వరుని పూజించి సదా సంస్మరించి తరిస్తూ ఉంటారు. భద్రాస్వ వర్షానికి భద్రశ్రవుడు అధిపతి. అతడు మేరుపర్వతం వంటి ధైర్యం కలవాడు. అతడు సముద్రాలు హద్దుగా కలిగిన భూమిని పరిపాలించాడు. ఆ భద్రశ్రవునికి హయగ్రీవుడు ఇష్టదైవం. ఆ హయగ్రీవమూర్తిని ధ్యానంతో జపంతో స్తుతులతో అనుష్ఠానాలతో సత్పురుషులు పూజించి ధరిస్తూ ఉంటారు. ఆ హయగ్రీవ తత్వాన్ని ప్రకాశింపజేసే ప్రధాన మంత్రాలున్నాయి. ఆ మంత్రాల మహిమతో ఆ వర్షంలోని వారు హయగ్రీవుని అర్చించి స్తుతించి ధ్యానించి ముక్తి పొందుతున్నారు. ఓ రాజా, హరివర్షం వారికి నరసింహుడు ఇష్టదైవం. అక్కడున్న జనులు దైత్య దానవ వంశాలలో ఉత్తములైన వారు ప్రహ్లాదుడు మొదలైన పెద్దలతో కలిసి స్నానం చేసి శుచులై నరసింహుని సేవిస్తూ ఉంటారు. రమణీయాలైన పట్టుబట్టలు కట్టుకుని ఆ నరసింహతత్వాన్ని ప్రకాశింపజేసే మంత్రం జపిస్తూ ఆ మంత్రానికి సంబంధించిన తంత్రకార్యాలను నిర్వహిస్తూ నరసింహునికి ప్రీతిపాత్రమైన ధ్యానం జపాలు తపాలు స్తోత్రాలు చేస్తూ నిలుకడగల బుద్ధితో స్వామిని సేవిస్తూ ఉంటారు. ఆ స్వామి కరుణకు పాత్రులై ఇహపర సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. కేతుమాల వర్షంలో భగవంతుడు శ్రీదేవిని సంతోషపెట్టడం కోసం మన్మథ రూపంలో సాక్షాత్కరిస్తాడు. ఆ కామదేవుని అనుగ్రహం వల్ల ధాత్రీదేవతల గర్భాలు సంవత్సర కాలం సంరక్షింపబడినప్పటికీ నిర్జీవాలై స్రవిస్తాయి. తన నడకల సొగసులతో విలాస వీక్షణాలతో అందమైన కనుబొమలతో పద్మాల వంటి మనోహర ముఖ కాంతులతో ఆ కామదేవుని రూపంలో ఉన్న శ్రీహరి రమాదేవిని సంతోషపెడతాడు. భగవంతుని మాయకు ప్రతిరూపమైన ఆ శ్రీదేవి కూడా ప్రజాపతి పుత్రికలు పుత్రులు అయిన రాత్రులతో పగళ్లతో కలిసి కామదేవుని స్తుతిస్తూ పూజలు చేస్తూ ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఉంటుంది. ఓ రాజా, పరిశుద్ధమైన మనసుతో శ్రద్ధగా విను. రమణీయమైన రమ్యకమనే వర్షానికి మత్స్యరూపుడైన హరియే అధిదేవత. ఆ రమ్యక వర్షానికి మనువు అధిపతి. అతడు కొడుకులతో మనుమలతో మంత్రివరులతో మత్స్యరూపుడైన శ్రీహరిని అనుపమానమైన భక్తితో ఆరాధిస్తుంటాడు. ఆ రమ్యక వర్షంలోని వారు అధిపతి అయిన మత్స్యమూర్తిని ప్రకాశింపచేసే మంత్రాలతో స్తోత్రాలతో అర్చిస్తూ ధర్మకార్యాలు నిర్వహిస్తూ అగ్నికార్యాలు నెరవేరుస్తూ పుణ్యాత్ములై భుక్తిముక్తులను ఆనందంగా అనుభవిస్తారు. అర్యముడు హిరణ్మయ వర్షంలోని జనులందరితో కూడి కూర్మరూపుడైన శ్రీహరిని మనస్సులో ధ్యానిస్తూ స్తోత్రాలతో సంస్తుతిస్తూ భుక్తిముక్తులు అందుకొంటారు. ఉత్తర కురువర్షానికి వరాహదేవుడు అధిపతి. అక్కడ భూదేవి ఆ హరిని మనసులో నిలుపుకొని పూజలు చేస్తుంటుంది. ఆ ఉత్తర కురువర్షంలోని ప్రజలు వరాహమూర్తిని అనుదినము సేవిస్తూ సంభావిస్తూ సంస్తుతులు కావిస్తూ మోక్షాన్ని పొందుతారు. పరీక్షణ్ మహారాజా, కింపురుష వర్షానికి సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామభద్రుడు అధిదేవత. ఆ కింపురుష వర్షంలో అంజనాదేవి కుమారుడైన ఆంజనేయుడు కింపురుష గణాలతో కూడి శ్రీరామచంద్రుని ప్రత్యక్షం చేసే మంత్రస్తోత్రాదులతో శ్రీరామచంద్రుని ఆరాధిస్తుంటాడు.
భారతవర్షానికి బదరికాశ్రమవాసి అయిన నారాయణుడు అధిపతి. ఆ భారతవర్షంలోని వారు మహాత్ములైన నారదాది మునుల సాంగత్యంతో సాంఖ్యయోగాన్ని ఉపదేశంగా పొంది తన జన్మలను సార్థకం చేసుకుంటారు. నారాయణ దేవుని ఆరాధించి ఆ దేవునికి ప్రియమైన మంత్రస్తోత్రాదులతో పూజలు చేస్తారు. భక్తితో మొక్కి ముక్తిని దక్కించుకుంటారు. ఓ రాజా, భారతవర్షంలో లెక్కలేనన్ని పుణ్యపర్వతాలున్నాయి. అంతేకాకుండా లోతైన నదీ ప్రవాహాలు కూడా ఉన్నాయి. వాటి విశేషాలను నేను వినిపిస్తాను. భారతవర్షంలోని పుణ్యపర్వతాలలో మలయం, మంగళప్రస్థం, మైనాకం, త్రికూటం, వృషభం, కూటరం, కోల్లం, సహ్యాద్రి, వేదాద్రి, ఋష్యమూకం, శ్రీశైలం, వెంకటాద్రి, మహేంద్రగిరి, మేఘపర్వతం, వింధ్యపర్వతం, సుక్తిమంతం, వృక్షగిరి, పారియాత్రం, ద్రోణగిరి, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కుకుంభం, నీలగిరి, కాకముఖం, ఇంద్రకీలాద్రి, రామగిరి మొదలైనవి ప్రసిద్ధ పర్వతాలు. ఈ పర్వతాలకు పుత్రికల వంటివైన చంద్రవట, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణ, తాపి, రేవానది, శిలానది, సురస, చర్మణ్వతి, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసమ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషమ, శతద్రువు, చంద్రభాగ, వితస్త, అసిక్ని, విశ్వ మొదలైనవి ప్రధానమైన నదులు. నర్మదా, సింధు, సోణ అనునవి నదములు. ఇట్టి మహానదులు భారతవర్షంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో స్నానం చేసిన మానవులకు ముక్తి కరతలామలకం. ఈ భారతవర్షంలో పుట్టిన మానవులు 3 విధాలైన కర్మలు చేస్తుంటారు. కొన్ని తెల్లనివి, కొన్ని ఎర్రనివి, కొన్ని నల్లనివి. తెల్లనివి సత్వగుణ ప్రధానమైన కర్మలు, ఎర్రనివి రజోగుణ ప్రధానమైన కర్మలు, నల్లనివి తమోగుణ ప్రధానమైన కర్మలు. ఇట్టి కర్మల కారణంగా భారతవర్షంలో పుట్టిన ప్రజలు క్రమంగా దేవలోకం, మానవలోకం, నరకలోకం చేరుకుంటారు. రాగం, ద్వేషం మొదలైనవి లేనివాడు, వాక్కులను గాని మనసునకు గాని అందనివాడు, అన్నిటికీ తానే ఆధారమైనవాడు అయిన శ్రీ వాసుదేవమూర్తి యందు హృదయం పదిలంగా నిలుపుకొని భక్తితో ఆరాధించేవారు ఉత్తమగతి తప్పక పొందుతారు. అటువంటి మహాత్ములు అజ్ఞానం రూపుమాసిపోగా పరమ భాగవతులు పొందే పుణ్యలోకాలకు యోగ్యులవుతారు. అందువలన మహాపురుషులు భారతవర్షం ఉత్తమోత్తమమైనదిగా కొనియాడుతుంటారు. వారి ప్రస్తుతి ఈ రీతిగా ఉంటుంది. భారతవర్షంలో పుట్టిన జీవుల అదృష్టమే అదృష్టం. ఈ భారతవర్షంలోనే శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు. ఇక్కడి మానవులకు తత్వం ఉపదేశించాడు. వారితో స్నేహం చేశాడు. ఆత్మబంధువులాగున జీవుల కష్టసుఖాలలో భాగం పంచుకొని వారిని కృతార్థులను చేశాడు. ఓ రాజా, కృష్ణుని మహిమలేమని వర్ణించేది? ఆయన తన అవతారాలను, లీలా విలాసాలను కొనియాడే వారందరికీ కోరిన వరాలను ప్రసాదిస్తాడు. అంతేకాదు మోక్షం కూడా అనుగ్రహిస్తాడు. భారతవర్షంలో పుట్టిన జనులకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. శ్రీమన్నారాయణుని సంస్మరణము సమస్త పాపాలను పటాపంచలు చేస్తుంది. శ్రీమన్నారాయణుని స్మరణం లేని యజ్ఞాలు, తపస్సులు, దానాలు నిరర్థకాలు. వాటి వల్ల పాపాలు పోవు. పునర్జన్మ మరలా వస్తుందేమో అన్న భయంతో ఇతర ప్రదేశాలలో బ్రహ్మకల్పం చివరిదాకా జీవించడం కంటే భారతవర్షంలో క్షణకాలం జీవించి సర్వసంగ పరిత్యాగం చేసినట్లయితే అటువంటి పురుష శ్రేష్ఠునికి శ్రీమన్నారాయణ పదప్రాప్తి చాలా సులభంగా దక్కుతుంది. అందుచేత అందరూ భారతవర్షంలో జన్మించాలని కోరుకుంటారు. అదీకాక ఏ స్థలంలో వైకుంఠంలేని పుణ్యకథల వాసన ఆవంతైనా ఉండదో, ఏ ప్రదేశంలో పుణ్యపురుషులైన భాగవతోత్తములు ఉండరో, ఏ స్థలంలో యజ్ఞేశ్వరుని ఉత్సవాలు జరగవో అటువంటి ప్రదేశము దేవేంద్ర లోకమైన అటువంటి చోట నివసింపరాదు. మానవ జన్మ ఎత్తి జ్ఞానము, సదనుష్ఠానము, గ్రహ సంపత్తి అన్నీ ఉండి కూడా తపస్సు ద్వారా ముక్తిని అందుకోలేని మానవులు పశువుల వలె తమకు తామే బంధనాలు పాలవుతారు. భారతవర్షంలోని ప్రజలు శ్రద్ధతో యజ్ఞాలు నిర్వహించినట్లయితే ఆ హోమాలలోని హవిస్సును అనేక నామాలతో ఆ పుండరీకాక్షుడు అందుకొని ప్రసన్నుడై వారికి తన మీద భక్తిని అతిశయింపజేస్తాడు. భారతవర్షంలోని ప్రజల మీద అపరిమితమైన అనుగ్రహం ప్రకటిస్తూ ఆ భగవంతుడు ఇహలోక సౌఖ్యాన్ని, పరలోక సౌఖ్యాన్ని వారికి ప్రసాదిస్తాడు. జంబూ ద్వీపంలోని సగరుని కుమారులు అపహరింపబడిన అశ్వమేధాస్వాన్ని అన్వేషిస్తూ పలువైపులా భూమిని త్రవ్వినప్పుడు 8 ఉపద్వీపాలు ఏర్పడ్డాయి. అవే స్వర్ణప్రస్థం, చంద్రశుక్లం, ఆవర్తనం, రమణకం, మందేహారుణం, పాంచజన్యం, సింహళం, లంక అనబడేవి.
రాజా, జంబూద్వీపము 1,00,000 యోజనాల వైశాల్యం కలిగి ఉంది. దాని చుట్టూ అంతే ప్రమాణం కల లవణ సముద్రం ఉంది. ఆ తర్వాత ప్లక్షద్వీపము 2,00,000 యోజనాల విస్తృతి కలిగి ఉన్నది. ఆ ప్లక్షద్వీపము నట్టనడుమ ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నది. ఆ కారణంగానే ఆ ద్వీపానికి ప్లక్షద్వీపమనే పేరు వచ్చినది. ఆ ద్వీపంలో నివసించే వారికి అగ్నిదేవుడు అధిదేవత. ఆ ద్వీపాన్ని ఇద్మజూహుడు పరిపాలిస్తున్నాడు. అతను ప్రియవ్రతుని కుమారుడు. పరీక్ష నరేంద్ర, ఇద్మజూహుడు ప్లక్షద్వీపాన్ని 7 వర్షాలుగా విభజించాడు. ఆ వర్షముల పేర్లు గల తన కుమారులు 7 శిముడు, యశస్సుడు, సుభద్రుడు, శాంతుడు, క్షేముడు, అభయుడు, అమృతుడు అనే వారిని ఆ 7 వర్షాలకు అధిపతులను చేశాడు. ఆ తరువాత ఇద్మజూహుడు నిస్సంగుడై తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు. విభజింపబడిన ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క కులపర్వతము, ఒక్కొక్క మహానది ఉన్నాయి. ఈ విధంగా ఆ 7 వర్షాలలో వరుసగా మణికూటము, వజ్రకూటము, ఇంద్రసేనము, జ్యోతిష్మంతము, ధూమ్రవర్ణము, హిరణ్యగ్రీవము, మేఘమాలము అనే 7 కులపర్వతాలు ఉన్నాయి. అరుణ, సృమణ, అంగిరస, సావిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంభర అనే పేర్లు గల 7 మహానదులు ఉన్నాయి. ఆ నదులలో స్నానం చేసి 4 వర్ణాల వారును పాపాలు పోగొట్టుకుంటారు. ఆ 4 వర్ణాల వారు హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అని వ్యవహరింపబడతారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయము 1000 సంవత్సరాలు. వారు దేవతలతో సమానమైన వారు. కేవలము చూపుతోనే శ్రమ స్వేదాదులు లేని సంతానాన్ని అనుగ్రహింపగలుగుతారు. వేద స్వరూపుడు, స్వర్గానికి ద్వారమైన వాడు, భగవంతుడు అయిన సూర్యుని వారు రుక్, యజుస్, సామవేద మంత్రాలతో సేవిస్తుంటారు. ప్లక్షద్వీపము మొదలైన ముందు చెప్పబడే 5 ద్వీపాలలోని పురుషులకు ఆయుర్బలము, ఇంద్రియ పటుత్వము, తేజోబలము పుట్టుకతోనే సంక్రమిస్తాయి. ప్లక్షద్వీపము చుట్టూ 2,00,000 యోజనాల విస్తృతి గల చెరుకురస సముద్రము ఉంది. దీనికి రెట్టింపు విస్తృతితో సాల్మలీ ద్వీపము ఉన్నది. ఆ ద్వీపంలో ఉన్న సాల్మలీ వృక్షం వల్లనే దీనికి సాల్మలీ ద్వీపమనే పేరు వచ్చింది. ఆ సాల్మలీ వృక్షము అంటే బూరుగు చెట్టు కూడా ప్లక్షద్వీపంలోని జువ్వి చెట్టంత ఉంది. ఆ బూరుగు చెట్టు దిగువ భాగంలో పక్షులకు రాజైన గరుత్మంతుడు స్థిర నివాసం చేస్తుంటాడు. ఈ ద్వీపాన్ని పరిపాలించేవాడు ప్రియవ్రతుని పుత్రుడైన యజ్ఞబాహువు. అతను తాను పాలించే భూభాగాన్ని 7 వర్షాలుగా విభజించాడు. ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క పర్వతము, ఒక్కొక్క నది ఉన్నాయి. ఆ వర్షాలకు తన 7 కుమారులను అభిషిక్తుల్ని చేశాడు. వారి పేర్లతో ఆ వర్షాలు వ్యవహరింపబడుతున్నాయి. వారి పేర్లు సురోచనుడు, సౌమనస్యుడు, రమణకుడు, దేవబర్హుడు, పారిబర్హ్యుడు, ఆప్యాయనుడు, అభిజ్ఞాతుడు. ఈ 7 వర్షాలలో స్వరసము, శతశృంగము, వామదేవము, కుముదము, ముకుందము, పుష్పవర్షము, శతశ్రుతి అనే పర్వతాలు ఉన్నాయి. వరుసగా అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహు, రజని, నంద, రాక అనే 7 మహానదులు ఉన్నాయి. ఆ వర్షంలోని పురుషులు శృతధరులు, విద్యాధరులు, వసుంధరులు, ఇద్మధరులు అను పిలువబడతారు. వారు భగవత్ స్వరూపుడు, వేదమయుడు, ఆత్మస్వరూపుడు అయిన సోముణ్ణి వేద మంత్రాలతో ఆరాధిస్తారు. ఆ ద్వీపం చుట్టూ 4,00,000 యోజనాల విస్తృతి కలిగి సురాసముద్రం ఉంది. ఓ రాజా, ఆ సురాసముద్రము ఆవల కుశద్వీపం ఉన్నది. అది 8,00,000 యోజనాల విస్తృతి కలిగి ఉన్నది. ఆ ద్వీపము మధ్య ఒక పెద్ద కుశ స్తంభము ఉన్నది, అంటే దర్భ దుబ్బ. అది ఎత్తుగా మొలిచి పెరిగి ఉంది. అది దివ్య కాంతులతో జిగేలుమంటూ దిక్కులను వెలిగింపచేస్తోంది. ఆ కారణం వల్లనే ఈ ద్వీపానికి కుశద్వీపమనే పేరు కలిగింది. అలాంటి దీపానికి అధిపతి ప్రియవ్రత తనయుడు హిరణ్యరేతసుడు. అతడు తన కుమారుల పేర్లతో భూభాగాలను ఏర్పాటు చేశాడు. వసుధానుడు, దృఢరుచి, నాభిగుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు అనువారు హిరణ్యరేతసుని కుమారులు. తండ్రి అయిన హిరణ్యరేతసుడు తన కుమారుల పేర్లతో విభజించిన కుశద్వీపంలోని 7 వర్షాలలో 7 కుమారులను నియమించాడు. అనంతరము తపస్సు చేయడానికి అడవికి వెళ్ళిపోయాడు. ఆ కుశవర్షంలో భబ్రువు, చతశృంగము, కపిలము, చిత్రకూటము, దేవానీకము, ఊర్ధ్వరోమము, ద్రవిణము అనే పేర్లు కల 7 పర్వతాలు ఉన్నాయి. అలాగే రసకుల్య, మధుకుల్య, శృతవింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనే పేర్లు గల మహానదులు ఉన్నాయి. కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అనే పేర్లు గల 4 వర్ణాల వారును ఆ పవిత్ర నదీ జలాలలో స్నానం చేసి పవిత్రులై భగవంతుడైన యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు. ఆ కుశద్వీపము చుట్టూ 8,00,000 యోజనాల వైశాల్యం కలిగిన నేతి కడలి ఉన్నది. ఆ నేతి కడలి ఆవల 16,00,000 యోజనాల విస్తృతి కలిగి అందమైన క్రౌంచద్వీపము ఉన్నది.
ఆ ద్వీపం మధ్య భాగంలోనే క్రౌంచాద్రి ఉన్నది. ఆ పర్వతం మూలంగానే ఆ ద్వీపానికి ఆ పేరు వచ్చినది. ఒకసారి 6 మొగాలు కల కుమారస్వామి దివ్య శరము ప్రయోగించగా అది ఆ క్రౌంచ పర్వతానికి కన్నం వేస్తూ దూసుకుపోయింది. ఆ కన్నం గుండా పాలవెల్లి ప్రవాహము వెలువడినది. ఆ ప్రవాహమే ఆ క్రౌంచ ద్వీపాన్ని తడుపుతూ ఉంది. వరుణదేవుడు ఆ ప్రదేశాన్ని కాపాడుతూ ఏమాత్రం ఎవరికీ భయం లేకుండేట్లు చూస్తుంటాడు. నరేంద్ర, క్రౌంచద్వీపానికి అధిపతి ప్రియవ్రతుని కుమారుడైన ఘృతపృష్ఠుడు. అతనికి 7 కుమారులు. వారే ఆమోదుడు, మధువహుడు, మేఘపృష్ఠుడు, సుదాముడు, ఋషిజ్యుడు, లోహితార్ణుడు, వనస్పతి అనువారు. ఆ కుమారుల పేరుల మీదుగా క్రౌంచద్వీపాన్ని ఘృతపృష్ఠుడు 7 వర్షాలుగా విభాగం చేసి ఒక్కొక్క భూమికి ఒక్కొక్క కుమారుని రాజుగా నియమించాడు. తాను మంగళ గుణాయుతుడైన శ్రీహరి పాదపద్మాలను స్మరిస్తూ తపం చేయడానికి అడవులకు వెళ్లిపోయాడు. ఆ క్రౌంచద్వీపములోని 7 వర్షాలలో శుక్లము, వర్ధమానము, భోజనము, ఉపబర్హణము, ఆనందము, నందనము, సర్వతోభద్రము అనే 7 కొండలు వరుసగా అభయ, అమృతోఘ, ఆర్యక, తీర్థవతి, తృప్తి, పవిత్రవతి, శుక్ల అనే 7 నదులు ఉన్నాయి. ఆ నదీ జలాలలో స్నానం చేసి గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులు అనే 4 వర్ణాల వారు జలాంజలులను సమర్పిస్తూ వరుణదేవుని సేవిస్తూ ఉంటారు. పరీక్షిన్ నరేంద్ర, విను. క్రౌంచద్వీపము చుట్టూ 16,000 యోజనాల విస్తృతంలో పాలసముద్రం ఉంది. క్రౌంచద్వీపానికి ఆవల శాఖద్వీపము ప్రసిద్ధి పొందిన ద్వీపము. ఆ ద్వీపము 32 లక్షల యోజనాల విస్తృతి కలిగింది. ఆ ద్వీపంలో ఒక పెద్ద శాఖ వృక్షము ఉన్నది. దాని సుగంధం వల్ల ఆ ద్వీపమంతా పరిమళవంతంగా ఉంటుంది. ఆ కారణంగానే ఆ ద్వీపానికి శాఖద్వీపం అనే పేరు వచ్చింది. ఆ ద్వీపానికి ప్రియవ్రత నందనుడైన మేధాతిథి అధీశ్వరుడు. మేధాతిథికి పురోజనుడు, మనోజనుడు, వేపమానుడు, ధూమ్రనీకుడు, చిత్రరథుడు, బహురూపుడు, విశ్వచారుడు అనే కొడుకులు ఉన్నారు. వారికి వారి పేర్లతో ప్రసిద్ధములైన శాఖద్వీపములోని 7 భూభాగాలను పంచి ఇచ్చి పట్టం కట్టి మేధాతిథి శ్రీహరి పాదసేవ చేస్తూ తపోవనానికి వెళ్ళిపోయాడు. ఆ 7 వర్షాలలో క్రమంగా ఈశానము, ఉరుశృంగము, బలభద్రము, శతకేసరము, సహస్రశ్రోతము, దేవపాలము, మహానసము అనే సరిహద్దు పర్వతాలు, అనఘ, ఆయుర్ధ, ఉభయసృష్టి, అపరాజిత, పంచపరి, సహస్రశ్రుతి, నిజధృతి అనే 7 నదులు ఉన్నాయి. ఆ ద్వీపవాసులు ఆ నదీ జలాలు సేవిస్తూ ప్రాణాయామం చేస్తూ రజోగుణ తమో గుణాలను వసింపచేసుకుని సమాధినిష్ఠులై వాయురూపమైన భగవంతుణ్ణి ఆరాధిస్తారు. అక్కడ ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, సువ్రతులు అనే 4 వర్ణాల వారు ఉన్నారు. శాఖద్వీపం చుట్టూ అంతే పరిణామం కలిగిన దధి సముద్రం ఉంది. దాని తరువాత 64 లక్షల యోజనాల విస్తారం కలిగిన పుష్కర ద్వీపం ఉంది. ఆ మహాద్వీపంలో 10,000 బంగారు రేకులు కలిగి బ్రహ్మదేవుని ఆసనమైన పద్మము ఉన్నది. ఆ ద్వీపం నడుమ మానసోత్తరమనే పెద్ద పర్వతము ఉన్నది. తూర్పు పడమరల్లో గల వర్షాల రెండిటికి ఆ మానసోత్తరము సరిహద్దు కొండ. ఈ విధంగా లోపల వెలుపల ఉన్న వర్షాలకు సరిహద్దుగా ఉన్న మానసోత్తర పర్వతం 10,000 యోజనాల విస్తీర్ణము, అంతే ఎత్తు కలది. ఆ పర్వతానికి 4 దిక్కులలోనూ 4 లోకపాలుకల పట్టణాలున్నాయి. ఆ మానసోత్తర పర్వత శిఖరాన సంవత్సరాత్మకమైన సూర్య రథచక్రం తిరుగుతూ రాత్రింబగళ్ళు మేరుమునకు ప్రదక్షిణం చేస్తున్నది. ఆ పుష్కర ద్వీపాధిపతి వీతిహోత్రుడు. అతనికి రమణకుడు, ధాతకుడు అనువారు కుమారులు. వీతిహోత్రుడు పుష్కర ద్వీపాన్ని 2 వర్షాలుగా విభజించి ఆ భూభాగాలకు తన కొడుకులను రాజులను చేశాడు. తన అన్నల అడుగుజాడలలో వీతిహోత్రుడు భగవత్ ప్రతీకరాలైన కర్మలు ఆచరిస్తూ తపోవనానికి వెళ్లిపోయాడు. ప్రజలకు రక్షకుడవైన పరీక్షిణ్ నరేంద్ర, ఈ పుష్కర ద్వీపంలో సంచరించేవారు వేదోక్త కర్మలను ఆచరిస్తూ చతుర్ముఖుణ్ణి కొలుస్తుంటారు. వారు నిశ్చలమైన బుద్ధిబలం, నియమనిష్టలు కలిగిన వారు. ధరణీనాథ, పుష్కరమనే ద్వీపంలో 4 వర్ణాల విభాగం లేదు. అక్కడి వారందరూ భేదభావం లేకుండా సమభావంతో కలిసిమెలిసి సంచరిస్తారు. ఆ పుష్కర ద్వీపం 64 లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంటుంది. దాని చుట్టూ అంతే విస్తీర్ణం కలిగి పరిశుద్ధమైన జలంతో నిండిన సముద్రం ఉంది. ఆ సముద్రానికి ఆవల లోకాలోక పర్వతం ఉంది. సముద్రానికి ఆ పర్వతానికి మధ్య గల ప్రదేశం 2 కోట్ల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అక్కడ మానవ సంచారం లేదు. ఆ భూమి అద్దంలాగా స్వచ్ఛంగా నున్నగా ఉంటుంది.
అది దేవతలు నివసించడానికి అనువైన ప్రదేశం. ఆ భూమిలో పడవేసిన పదార్థం మరలా ఎంత ప్రయత్నించినా చేతికందదు. ఆ పైన 8 కోట్ల యోజనాల ప్రదేశం బంగారు భూమిలాగా ప్రకాశిస్తుంటుంది. సూర్యుని నుండి ధృవతార వరకు వ్యాపించిన జ్యోతిర్గణం మధ్య ఉండడం వల్ల ఆ పర్వతానికి లోకాలోక పర్వతమనే పేరు సార్థకం అవుతున్నది. ఈ భూమండలమంతా 50 కోట్ల యోజనాల విస్తృతి కలిగినది. అందులో 4వ వంతు లోకాలోక పర్వతం. ఆ పర్వతం మీద సకల లోక గురుడైన బ్రహ్మదేవుడు, ఋషభం, పుష్కరచూడం, వామనం, అపరాజితం అనే దిగ్గజాలను లోకరక్షణార్థం నిలిపి ఉంచారు. ఆ లోకాలోక పర్వతం మీద ఆదిదేవుడు, జగద్గురుడు, భగవంతుడు అయిన శ్రీమన్నారాయణుడు లోకాలను రక్షించడం కోసం యోగమాయా సహితుడై కల్పాంతం వరకు ఉంటాడు. దేవతల సమూహమంతా శ్రీమన్నారాయణుని వైభవ స్వరూపమే. ఆ దేవతల తేజస్సు, పరాక్రమము విస్తరింపజేయడాని కోసం విష్ణు భగవానుడు ధర్మం, జ్ఞానం, వైరాగ్యం అనే విభూతులతో ప్రకాశించే విశ్వక్సేనుడు మొదలైన పార్షదులతో కూడి చతుర్బాహువులలో శ్రేష్ఠులైన ఆయుధాలు ధరించి ఆ పర్వతం మీద ప్రకాశిస్తాడు. ఆ లోకాలోక పర్వతం మీద భగవంతుడు వివిధ మంత్రాలను రహస్యంగా రక్షిస్తుంటాడు. ఆ భగవంతునికి తప్ప ఆ లోకాలోక పర్వతానికి ఆవల ఎవరికి గాని సంచరించడానికి శక్యం కాదు. బ్రహ్మాండానికి మధ్య భాగంలో సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యునికి ఇరువైపులా 25 కోట్ల యోజనాల దూరంలో బ్రహ్మాండ కటాహం ఉంది. ఆ సూర్యభగవానుడే ఆకాశం, దిక్కులు, స్వర్గ నరకాలు, మోక్షం అనే వాటిని నిర్దేశిస్తాడు. దేవతలకు, మనుష్యులకు, జంతువులకు, సర్పాలకు, పక్షులకు, గడ్డిపోచలకు, తీగలకు, పొదలకు, సర్వజీవరాశులకు సూర్యుడే ఆత్మ. ఓ రాజా, నీవంటే నాకున్న ప్రీతి కారణంగా భూమండల నిర్మాణానికి సంబంధించిన విశేషాలన్నీ తెలియజేశాను. ఇంతేకాదు, ఇప్పుడు నీకు సృష్టి కొలతలను కూడా చెబుతాను విను. బ్రహ్మాండం మధ్యలో ప్రకాశించే సూర్యుడు తన వెలుగుతో వేడిమితో ముల్లోకాలను ముంచెత్తుతూ ప్రకాశింపచేస్తాడు. సూర్యునికి ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువత్తులనే 3 గమనాలు ఉన్నాయి. ఉత్తరాయణంలో ఆగమనం మందకోడిగా, దక్షిణాయనంలో తీవ్రంగా, విషువత్తులలో సమానంగా ఉంటుంది. సూర్యుని ఈ 3 గమనాలను అనుసరించి ఆరోహణ, అవరోహణ సమస్థానాలలో రాత్రింబవళ్లు దీర్ఘాలుగా, హ్రస్వాలుగా, సమానులుగా మారుతుంటాయి. మేషరాశిలోనూ తులారాశిలోనూ సూర్యుడు సంచరించే వేళ పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య ఈ 5 రాశులలో సంచరించే సమయాలలో ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రికాలం తగ్గుతూ వస్తుంది, పగలు పెరుగుతూ ఉంటుంది. అలాగే సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అనే 5 రాశులలో ఉన్నప్పుడు ఒక్కొక్క గడియ ప్రకారం రాత్రి పెరుగుతుంటుంది, పగటి కాలం తగ్గిపోతుంది.